సృష్టి ప్రారంభమైంది. దాన్ని ఏదో కాస్త అటు ఇటు చేశారు, అది స్థితి. తర్వాత ముడేశారు, అది సంహారం. సంహారం అంటే చంపడం కాదు, ముడి వేయడం. వేణి సంహారం అంటే జుట్టు ముడి వేయడం. శివుడు చేసే సంహారం కూడా ముడి వేయడం, మొత్తం నాశనం చేయడం కాదు. నాశనం చేసేవాడు దేవుడు ఎలా అవుతాడండి? అంటే ముడి వేయడం ఎందుకు? మళ్ళీ తీయడానికి. ఆ మళ్ళీ తీయడం గురించి సైన్స్ ఏం చెప్పింది తెలుసా? స్టీఫెన్ హాకింగ్ అద్భుతమైన శాస్త్రవేత్త, స్వర్గస్థుడయ్యాడు మహానుభావుడు. ఆయనకి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఈ అవయవం పనిచేయదండి. ఒక్క మెదడు అద్భుతంగా పనిచేసింది. మనం ఎటువంటి వాళ్ళము? అన్నీ పనిచేస్తాయి, మనకు ఒక్క మెదడు తప్ప. మనకు కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మెదడు ఒక్కటే లేదు. అన్నిటికీ అపశబ్దాలు, పిచ్చి ఆలోచనలే. ఆయనకి ఏమీ లేవు, మెదడు తప్ప. ఆయనకి పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. అన్ని విధాలా సమర్థుడు ఆయన. శాస్త్రజ్ఞ లోకంలోనే కదా, సంసారంలోనూ, అన్నింటిలోనూ. ఆయన బ్లాక్ హోల్ గురించిన థియరీని అద్భుతంగా చెప్పాడు. మీరు ఇటీవల గ్రంథాల్లో కూడా చదివి ఉంటారు. బ్లాక్ హోల్ పాలపుంతలో నల్లటి రంధ్రం, కృష్ణబిలం అంటారు దాన్ని. కృష్ణ అంటే నలుపు. అన్నీ మొత్తం సృష్టి అంతా, నక్షత్రాలు, గోళాలు అన్నీ అందులోంచి వెడుతున్నాయి, మళ్ళీ బయటికి రావట్లేదు అన్నాడు. అందులోకి వెడుతున్నాయి, మళ్ళీ బయటికి రావట్లేదు. వెళ్ళాక బయటికి రాకుండా ఎలా ఉంటాయి? అదే బ్లాక్ హోల్ యొక్క దశ ఏమిటంటే, ఇటీవల ఆయన ద్వారానో ఇతరుల ద్వారానో కూడా, హైసెన్బర్గ్ లాంటి వాళ్ళ ద్వారానో బయటపడిన విషయం. ఒక బ్లాక్ హోల్కి సంబంధించి ఒకవైపు నుంచి లోపలికి ఎడుతున్నాయి, రెండో వైపు నుంచి వస్తున్నాయి. వృత్తాకారంలో సృష్టి నడుస్తుంది, వృత్తాకారంలో సృష్టి నడుస్తుంది. అలాగ ఒకవైపు నుంచి లోపలికి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం ఉంది. దాన్నే శ్రీ మహావిష్ణువుగా భావించారు మన పురాణాల్లో. ఎవ్వని చేజనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇది కేవలం ఏదో దేవుడు భక్తితో చెప్పింది అనుకోండి, ఇది వైజ్ఞానికమైన పద్యం. ఇది ఆ బ్లాక్ హోలే విష్ణుమూర్తి. ఆయన బ్లాక్, విష్ణుమూర్తి బ్లాకే. ఆయన దగ్గర బ్లాక్ మనీ లేదు, కానీ ఫుల్ బ్లాక్. విష్ణుమూర్తి నల్లగా ఉండడం ఏమిటి? శివుడు తెల్లగా ఉండడం ఏమిటి? బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు. మళ్ళీ వీళ్ళ భార్యలు విచిత్రం. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, పార్వతీదేవి నల్లగా ఉంటుంది. శివుడు పార్వతి తెలుపు నలుపు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి, ఈయన నలుపు ఆవిడ ఎరుపు, బ్రహ్మదేవుడు సరస్వతి, ఈయన ఎరుపు ఆవిడ తెలుపు. ఇవన్నీ దేనికి సంకేతాలు? సరస్వతి అంటే విద్య. విద్య తెల్లగా ఉండాలి, నల్లగా ఉండకూడదు, మసిపారిపోకూడదు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, విద్యా వ్యవస్థలో ప్రతి వ్యక్తి స్వచ్ఛంగా మెరిసిపోతూ ఉండాలి, అవినీతి ఉండకూడదు. అదే విద్య. అందుకే సరస్వతి తెల్లచీర అంటే ఇష్టం అన్న. అంటే ఇక వాళ్ళ ఆయన ఎర్రచీర కొండ, ఆవిడకి షాపింగ్ మాల్కి వెళ్ళదా? చీరలు లేవా? సరస్వతీదేవికి తెల్ల చీర ఇష్టం అంటే మనం ఎంత అజ్ఞానంలో పడతాం. ఎప్పుడైనా బాసరో ఇంకో చోటకు వెళ్ళినప్పుడు 10 చీరలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం, మనకి ఇంతవరకే తెలుసు. ఆ పాపం ఆ సరస్వతి గుళ్ళో పూజాల భార్యలు చచ్చిపోతున్నారు ఆ చీరలు కట్టుకోలేక. కాస్త రంగు చీరలు పెట్టండి, వాళ్ళు కట్టుకుంటారు. నాకు ఒక ఆవిడ చెప్పింది, అన్నయ్య గారు మీరు ఈ విషయం తప్పకుండానమ్మా, మా ఇంటి ఆడపడుచు నీ కోసం నేను చెప్తాను, మోగించేస్తాను ఈ విషయం చెప్పాను. చచ్చిపోతున్నామంటే తెల్లచీర కట్టుగా, పైగా బ్రాహ్మణులు కట్టుకుంటే అశుభం కూడా, అందరూ అదే పడుతున్నారని పట్టుకొచ్చి. సరస్వతికి ఇష్టమైతే ఆవిడ చంపుతారు ఏంటండి? ఆవిడకి 3 చీరలు కావాలి. మరి ఎలాగో అంతే కదా. ఇప్పుడు గుళ్ళో మనం పెట్టిన చీర ఏమవుతుంది? మామూలు చీర అయితే అర్చకుడు భార్యకి ఎడుతుంది, ఖరీదైన చీర అయితే చైర్మన్ గారు భార్యకి ఎడుతుంది. అందులోనూ కూడా తేడాలు ఉంటాయి. ఎక్కడికక్కడే కాస్త ఖరీదైంది అనుకోండి, పంతులు గారు అంటాడు. ఏం చేస్తాడు? అందులోనూ తేడాలు. అందుకని రంగు చీరలు కూడా కట్టుకుంటుందమ్మా. కానీ ఉద్దేశం గ్రహించాలి. మీరు చీర పెట్టి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. అసలు దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవండి. దేవుడి గురించి ప్రాథమిక అవగాహన లేనివాడు మాట్లాడతాడు దేవుడికి ఇష్టమని. దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు. ఇష్టాయిష్టాలు ఉండేవాడు జీవుడు. ఈ రెండింటికి అతీతమైన వాడు దేవుడు. దేవుడికి ఇష్టమని చెప్పారు అంటే ఒక తత్వం ఉంది అక్కడ. విద్య తెల్లగా ఉండాలి. తెల్ల చీర మీద ఏ మరక పడినా స్పష్టంగా కనిపిస్తుంది. వెంట చిన్న ఏదో కుంకుమ పడితే కొంచెం రేణువులు 2 తెల్ల చీర మీద రాలే అనుకోండి, స్పష్టంగా కనపడతాయి. నువ్వు దాన్ని చెరిపావనుకో ఇంకాస్త మరక అవుతుంది. అంత జాగ్రత్తగా ఉండాలి విద్యావంతుల జీవితాల్లో. అంత స్వచ్ఛంగా ఉండాలి, మరక పడకూడదు. మడుగు జీరయందు మసిదాకినట్లు అని అన్నయ్య గారు అంటాడు దుర్యోధనుడి గురించి. వాడు ఆ కౌరవ వంశంలో ఎలా పుట్టాడంటే తెల్ల చీర మీద మసిదాకినట్టుగా పుట్టాడయ్యా అంటాడు. అన్నయ్య గారు చేస్తాడు, మడుగు జీరయందు మసిదాకినట్లు పుట్టాడు ఈ వెధవ అంటాడు. అలాగ మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు.
బ్రహ్మదేవుడు రజోగుణం అంటే సృష్టి ఎప్పుడు రజోగుణమేనండి. ఇంకెక్కువ వివరించగల రజస్సుల తర్వాతే కదమ్మా గర్భం ధరించడం, మరి రజోగుణమే కదా. రజోగుణం రంగు ఎరుపు. విష్ణుమూర్తి నలుపు అంటే అర్థం ఏంటి? బ్లాక్ హోల్. పాలపుంతలో బ్లాక్ హోల్. గమనించండి, మిల్కీ వేలో బ్లాక్ హోల్, పాలపుంతలో విష్ణుమూర్తి. పాలపుంత అంటే పాల సముద్రం. ఆ పాలపుంతనే పాల సముద్రం అన్నారు. ఈ బ్లాక్ హోల్నే విష్ణుమూర్తి అన్నారు. అందులోకి వెళ్ళినవేవి కనపడలేదు అంటే విష్ణుమూర్తిలో అనేవి నీకు కనపడతాయి. మార్కండేయ మహర్షి కనపడ్డాయి, దేవి భాగవతం చదువుకో. మార్కండేయ మహర్షి కనపడ్డాయి. ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి వచ్చాడు, బాలకృష్ణుడు కడుపులో. అంత తపశ్శక్తి ఉన్నవాడికి కనపడతాయి, మామూలు వాళ్ళకి ఎలా కనపడతాయండి? అలాగా విష్ణుమూర్తి అంటే బ్లాక్ హోల్, పాలపుంత అంటే పాల సముద్రం. మొత్తం ఈ పురాణపరమైన భావాలన్నీ కూడా సైన్సే, విజ్ఞానమే, ఆధ్యాత్మికత రెండు ఉన్నాయి. మన ఆరాధనలో ఈ తార్కిక జ్ఞానాన్ని కనుక జోడించగలిగితే అద్భుతమైన వైజ్ఞానికమైన ఆరాధన మనం చేయగలుగుతాం. వైజ్ఞానికమైన ఆరాధన చేయగలుగుతాం. అప్పుడు మన జీవితం ఆ జ్ఞానంతోనే చాలా ఆనందంగా ఉంటుంది, కోరికలతో కాదు ఇక్కడ. అందుకని ఎవ్వని చేజనుంచు జగము ఎవ్వని లోపల నుండు లేనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణము. ఆయనే పరమేశ్వరుడు. ఆయన పరమేశ్వరుడు అంటే పరమాణువు, ఆయన అదే మూల కారణం. అందులో చెబుతున్నది అదే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ఇంకా వాటిలో మళ్ళీ పరమాణువులు. ఆ కాంతి బిందువులు కాంతి ఖండాల్లో ఉంటాయి. కాంతి ఖండాల చివరిలో కొన్ని రేణువుల్లా ఉంటాయి, అవి మెరుస్తూ ఉంటాయి, అవే ఫోటాన్లు. అవే మనకి పాముల తలల మీద మణులుగా చెప్పారు, అవే సూర్యుడు పగ్గాలుగా చెప్పారు. ఎంత ఆశ్చర్యకరం ఇది! ఈ మొత్తం విజ్ఞాన శాస్త్రాన్ని అంతటి పురాణ కథల రూపంలో చెప్పిన ఏకైక జాతి హైందవ జాతి, ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. కర్మ ఎక్కడొచ్చిందంటే ఇవే విషయాలు విదేశీయులు ఎలా చెప్పగలిగారు అంటే మన సంస్కృత గ్రంథాలను వాళ్ళు మన రాజుల అశ్రద్ధ వల్ల, మన అశ్రద్ధ వల్ల వాళ్ళు పట్టుకెళ్ళారమ్మ. మనం వాటిని కట్టకట్టి దేవుడి దగ్గర పెట్టి నీళ్ళు వేసి ఆ పువ్వులేసి వాటిని మొత్తం చెదబట్టేలా చేసాం, చదవలేదు వాటిని. గ్రీకులు ఇప్పటికీ జర్మనీ, జపాన్ దేశాలు పెడితే మన సంస్కృత పండితుల విగ్రహాలు కనపడతాయండి అక్కడ. ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు వాళ్ళని ఓడల్లో, కోట్లు కోట్లు సొమ్ము ఇచ్చారు. బాబు వీటి అర్థాలు చెప్పండి, అర్థాలు చెప్పండి. దాన్ని జర్మనీ భాషలోకి మార్పించారు. అవన్నీ వాళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు మొత్తం ప్రతి వస్తువు వాళ్ళ పేరు మీద ప్రచారం అయింది. మనకి ఏమీ లేవు ఇక్కడ, ఉండ్రాళ్ళును చవితి తప్ప. ఉండ్రాళ్ళు కాదు, గుండ్రాళ్ళు మిగిలే మనకి, గుండ్రాళ్ళు. ఇక అక్కడి నుంచి ఇంత విగ్రహం పెట్టాం, అంత విగ్రహం పెట్టాం, 1,00,000 ఉండ్రాళ్ళతో పూజ చేసాం. ఎవరు చేయమన్నాడు నేను? ఎందుకది అనవసరంగా 1,00,000 ఉండ్రాళ్ళు ఏంటో అర్థం లేకుండా. కక్ష, దేవుడి మీద కక్ష ఎందుకు? 1,00,000 ఉండ్రాళ్ళు అంతా పిండి పిండి అయిపోయి నేల మీద పడి అసహ్యం అయిపోవడం, దాన్ని ప్రసాదం కింద పెడతావా ఎందుకు? భాద్రపద మాసం కాబట్టి వర్ష ఋతువు కదా అని నూనె పిండి వంటలు అరగవు కాబట్టి ఉండ్రాళ్ళు తినమని చెప్పారు. అందుకోసం మన దేవుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టమన్నారు. రేపు ఉండ్రాళ్ళు తద్దినాడు కూడా మళ్ళీ ఉండ్రాళ్ళే ఉంటాయి మొత్తం. మళ్ళీ మీకు ఆశ్వీజ మాసం వస్తే ఈ మాట చెప్పరండి. శ్రీరామనవమి వస్తే పానకం తాగమంటారు, ఉండ్రాళ్ళు తినమని చెప్పరు. ఎందుకని? శ్రీరామనవమి వేసవకాలం వస్తుంది, వేసవకాలం పానకం తాగితే మనకే మంచిది. అంటే మానవులకి, జీవులకి ఏది అవసరమో దాన్ని తన నైవేద్యంగా గ్రహించిన భగవంతుని యొక్క రూపం హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుంది, ఇంకో చోట ఉండదు. మన దేవతలు వాళ్ళ ఇష్టాల మేరకు మనం నిర్బంధించరు, మన ఇష్టాల మేరకు వాళ్ళే సర్దేసుకుంటారు. పోన్లేరా ఏదో చేసేవి చాలే, నువ్వు ఏది తిన్నావో నాకు అదే పెట్టు. భక్త చింతామణి అని మంచి శతకం ఉంది, 300 పద్యాలు రాస్తాడు మహానుభావుడు వడ్డాది సుబ్బారాయిగా, వసురాయిగా. ఆయన పద్యంలో అంటాడు, ఆయనకి పెద్ద టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఏకంగా 2 నెలలు అన్నం తినలేదు పాపం. ఏదో ఇలాగే తింటే ఆయన రామచంద్రమూర్తికి చెబుతూ ఏమన్నాడంటే పద్యం, నేను ఈ మెతుకులు తింటున్నందుకు నాకు బాధగా లేదయ్యా, నీకు నైవేద్యంగా కూడా ఇదే పెట్టాల్సి వస్తుంది, ఇదో లౌక్యం. నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి తగ్గడం వల్ల, పచ్యం చెప్పడం వల్ల, రుచి పచ్చి లేని మెతుకులు నేను తింటున్నా, సరే నేనేదో మనిషిని ఏడుస్తానులే, నీకు కూడా ఇదే పెట్టాల్సి వస్తుంది, నాకు ఈ రోగం తగ్గిస్తే నీకు పరవాన్నం, గోంగూర పచ్చడి అన్నీ పెడతా అని రామచంద్రమూర్తికి లంచం ఇచ్చాడు ఆయన. పాప వెంటనే రాముడు ఆయన రోగం తగ్గించాడు. ఎందుకంటే ఆయన కోసం మరి ఆయన ఏదో పెట్టాలి కదా. ఇలాంటి చమత్కారాలు చెప్పారు కవులు. ఎందుకని? మనం ఇవన్నీ మన ఆచారంలో చెప్పడం ఎందుకంటే దేవుడి కోసం, మీకోసమైనా దేవుడికి పెట్టి తినండి, మీరే తినండి, దేవుడికి పెట్టి తినండి. పుట్టిన ఎలా ఎందుకు తింటారు? గుడ్లు ఎవరికి పెట్టి తినవు, మనం పెట్టి తింటాం కదా. పిల్లలకి నేర్పాలి ముందు. అన్నాల బల్ల దగ్గర కూర్చోగానే కొంతమంది దరిద్రపు లక్షణం ఏంటంటే పచ్చడి వేస్తే పచ్చడి, కూర వేస్తే కూర నాకేడు, వేలిమి కొట్టేయాలమ్మా, వేలిమి కొట్టేపేయాలి, తప్పుడు చెప్పాలి. అన్నీ వడ్డించే వరకు ఆగాలి. అసలు భోజనం లెక్క ఏమిటంటే అన్నీ వడ్డించి నైవేద్యం పెడితే కానీ తినకూడదు, కూర్చుంటే తప్ప వడ్డించకూడదు. అసలు మనిషి కూర్చోకుండా వడ్డించకూడదు. భర్త, భార్య ఎవరైనా సరే, పిల్లలైనా సరే కూర్చోమనాలి. ఖాళీ పళ్ళెం పెట్టి కూర్చోమని, అప్పుడు వారికి కావాల్సిందే వేయండి, ఎక్కడెక్కడ ఏమేసారో చెప్పండి.
అనవసరంగా ఊరికే పట్టుకొచ్చి పెట్టేయడం, వాళ్ళు మొత్తం వదిలేయడం, చివరికి పారేయడం బయట. ఇప్పుడు పని మనుషులు కూడా ఎవరు వదిలేసింది పట్టుకెళ్ళే వాళ్ళు ఎవరైనా వారు మనకంటే గొప్ప పురంధరీమణులు, వారు వేడన్నం పెడితే తింటారు, లేతే లేదు. ఎవరు లేరని ఎందుకు వృధా చేస్తున్నాం? ఎందుకని కూర్చున్నాకే వడ్డించాలి, కావలసిందే వడ్డించాలి. అన్నీ వడ్డించే వరకు ఆగాలి. కాస్త నీళ్లు జల్లి దేవుడికి దండం పెట్టుకుని దీనికి బ్రాహ్మణత్వం అక్కల, ఎవరైనా చేయొచ్చు. నీళ్లు జల్లడానికి బ్రాహ్మణత్వం దేనికంటే పని లేక కాస్త నీళ్లు జల్లి దేవుడికి దండం పెట్టుకో, నాయన నువ్వు ఇచ్చిన ఆహారం ఇది భగవంతుడా, చాలు నీకు నమస్కారం, నీకు నైవేద్యం పెట్టి తింటున్నా. పక్కన నలుగురు తింటున్నారంటే నలుగురు కలిసి ఒకేసారి కూర్చోవాలి, ఎవరి దారిని వాడు తినడం కుదరదు ఇక్కడ. అదేం పద్ధతి? సంగచ్చధ్వంసం వదధ్వం, కలిసే తినాలి, కలిసే నడవాలి, కలిసే పనులు చేయాలి. ఆ మర్యాదలు అవన్నీ వీలైనంత వరకు పాటించాలి. ఎక్కడో బఫే డిన్నర్ ఉన్న చోట కుదరకపోవచ్చు, వదిలేయండి. పోనీ అక్కడ కుదరకపోతే వదిలేయండి. అక్కడ వేరు అందరూ కలిసి తినాలంటే కుదరదు, అక్కడ వదిలేయండి. మీ ఇంట్లో చేయడానికే కుదిరినంత వరకు చెయ్యాలి. అందుకని దాన్ని యవ్వన చేజ నుంచి పద్యంలో చెప్పిందే సరిగ్గా బ్లాక్ కవులకు సమన్వయం విష్ణుమూర్తి పరంగా చెప్పారు దాన్ని. ఇదే విజ్ఞాన శాస్త్రంలో కనిపెట్టిన వస్తువుల నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం. ముందు ఇదిగో కనపడుతోన్న చేతి గడియారం, ఇది ఒక్కటి ఇందులో ముళ్ళు తిరుగుతున్న విధానాన్ని కనిపెడితే దాని నుంచి కనుక మనం ఆధ్యాత్మిక తత్వం నేర్చుకుంటే గుర్తింపు కోసం, గౌరవం కోసం తాపత్రయపడవండి. ఇక్కడ 3 ముళ్ళు ఉన్నాయి గమనించండి. చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, ఇంకా చిన్న ముళ్ళు సెకండ్ల ముళ్ళు. గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు. గంటకు ఒక తూరియే కాని కదలదొకటి, తిరుగులేకుండరే బొబల్ తిరుగునొకటి. గంటకు ఒక తూరియే కాని కదలదొకటి, తిరుగులేకుండరే బొబల్ తిరుగునొకటి. కాని గంటల ముల్లునే కాంతురెప్పుడు, కాని గంటల ముల్లునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు. గంటల ముళ్ళు గంటకోసారి కదులుతుంది, పెద్ద ఏనుగులాగా గజిగా మనం. గంటకో అడుగు. నిమిషాల ముళ్ళు నిమిషానికోసారి కదులుతుంది. సెకండ్ల ముళ్ళు మనం పడుకున్నా సరే తిరుగుతూ ఉంటుంది పాపం, నిరంతర శ్రామికుడు, ఒక్క క్షణం విశ్రాంతి లేదు దానికి. కానీ ఎవరైనా సమయం ఎంత అయింది అనగానే 8:15 అని చెబుతున్నాడు, కానీ సెకండ్లు ఇవ్వడని చెప్పాడా? వీడు చెప్పేలోగా 4 సెకండ్లు అయిపోతాయి. అంత మాత్రం చేతి సెకండ్ల ముళ్ళు బాధపడి తిరగడం మానేసిందా? నా పేరు చెప్పట్లేదు, నేను ఎన్ని సెకండ్లు, నేను ఎందుకు తిరగాలి? అది తిరగకపోతే నిమిషాల ముళ్ళు తిరగదు, అది తిరగకపోతే గంటల ముళ్ళు తిరగదు, అన్నీ సెకండ్ల ముళ్ళు మీద ఆధారపడ్డాయి. అంచేత ఏ సంస్థలో మనం ఏ పని చేస్తున్నా, ఏ రంగంలో ఉన్నా మన పనికి గుర్తింపు లేదని బాధపడకూడదు. పనిలోనే మనం ఆనందం పొందాలి, పనిలోనే మనం ఆనందం. ఇంతకాలం పాటు చేస్తున్నాం, ఎవడైనా గుర్తించాడు, ఎవడో గుర్తించడం కూడా చేస్తావయ్యా, మతి లేదా? ఎన్ని గుర్తింపులు వస్తే సరిపోతుంది? ఈ గుర్తింపుకి అర్థం ఏమిటి? ఆ గడియారం మొదలుకొని ఇవాళ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఆవిష్కరణ. దానివల్ల ఏం జరిగింది? అరచేతను వైకుంఠము, తెలుగులో సామెత నిజమైపోయింది. అరచేతను వైకుంఠము, సరకుల కొనుగోలు కూడా స్వగృహమునందే, సరకుల కొనుగోలు కూడా స్వగృహమునందే. ధరజల్లనొక్క గ్రామము, ధరజల్లనొక్క గ్రామము, కరవౌనిక కాగితముల కార్యాలయములు, కరవౌనిక కాగితముల కార్యాలయములు. నిజమేనండి, స్మార్ట్ ఫోన్ వచ్చాక, కంప్యూటర్ వచ్చాక, ల్యాప్టాప్లు ఇవన్నీ వచ్చాక అరచేతిలో వైకుంఠం అండి. అన్నీ మనం కూర్చున్న చోట నొక్కితే వచ్చేస్తున్నాయి. గొప్ప విషయమే. సరకుల కొనుగోలు కూడా స్వగృహమునందే. ఆన్లైన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు బాగుపడ్డారు, మనమేం బాగుపడ్డాం తెలియదు. కోరికలకి పగ్గాలు వేసుకునే అవకాశం లేకుండా పోయిందండి దీనివల్లే. ఇదివరకు ఏదైనా ఓ మంచం మార్చి ఇంకో మంచం మారుతాం, మంచం కాస్త నొప్పెడుతోంది, పట్టి మంచం ఉంటే బాగుండు అంటే ఈ భార్య కోరికన పట్టి మంచం కోరిక తీర్చడానికి భర్త గారికి 10 ఏళ్ళు పట్టేది. అది ఎక్కడో జాతర, ఓ సంతకి వెళ్ళాలి, ఆ జాతరకు మంగళగిరి జాతరకు వస్తాయి పట్టి మంచాలు, అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి మోసుకుని రావాలి. ఇవాళ లేదండి, పట్టే మంచం అని ఓ దెబ్బ కొడతాడు అక్కడ, ల్యాప్టాప్ తీసుకుని, అంతే. అది ఎక్కడుంది? ఇథియోపియాలో ఉంది, వచ్చేస్తుంది. ఇంకో నొక్కుతాడు, వీడి అకౌంట్లోంచి ₹1,00,000 ఖాళీ, అదో పట్టి మంచం ఊళ్ళో 10,000కి దొరుకుతుంది. వీడి అకౌంట్లోంచి కట్ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది, మన్నాడు ఇంత మంచం కూడా మోసుకొచ్చాడు ఇక్కడికి. దీనివల్ల వెంటనే వస్తువు రావడం ఇదంతా బాగానే ఉండొచ్చు, కానీ పెద్ద నష్టం ఏంటంటే, ఒకటి మన కోరికలకు అదుపు లేకుండా పోయింది. వెంటనే తీర్చుకోవడం అనే అవకాశం ఉందంటే ఖర్చు పెరిగిపోతుంది ఖచ్చితంగా. వెంటనే తీర్చుకోకూడదు. ఏదైనా కోరిక పుట్టింది అంటే భార్యాభర్త అక్కడ చిన్న టీపాయ్ ఒకటి పెట్టుకుని దాని మీద ఫోన్ దగ్గర ఎక్కడో ఒక తోక పుస్తకం లాంటిది ఒక పుస్తకం పెట్టుకుని ఆ కోరిక అక్కడ రాసుకోవాలి, ఇది కొనాలి అని రాసుకో. 15 రోజుల తర్వాత కూడా నీకు అదే కోరిక అలాగే ఉంటే అప్పుడు బజార్కి వెళ్ళు, అంతవరకు కొనద్దు.
వాయిదా వేయి. వీలైనంత వాయిదా వేయాలి కోరికల్ని. వెంటనే డబ్బు చేతిలో ఉంది, ఫోన్ చేతిలో ఉంది, నొక్కేస్తున్నాడంతే, ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ అసలు ఇంట్లో యజమాని అన్న పెద్ద మనిషికి, సంపాదించే పెద్ద మొగాడికి అసలు ఈ విషయాలే తెలియవు. వీడు పని ఏమిటంటే కొరియర్ వాడు వచ్చినప్పుడల్లా తలుపు తీయడం. వీడు పెద్ద వాచ్మెన్ అయ్యాడు. ఇప్పుడు ఇంట్లో తండ్రి అనేవాడు పెద్ద వాచ్మెన్ అయ్యాడు. వాడు కర్మ కాలిపోయింది. ఏమిటంటే మీ కోళ్ళగారు ఆర్డర్ పెట్టారని, ఈ మావగారి పెత్తనం ఏముంది? ఇంకా కోళ్ళ మావగారికి తెలియకుండా పెత్తనం ఆర్డర్ పెట్టేస్తుంది. ఆవిడ సొమ్ము ఆవిడది, లేకపోతే మొగుడు సొమ్ము. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఆర్డర్లు పెట్టడమే పని. ఇంకా మీరు ఇక్కడ ఏమైనా కాపరాలు చేస్తున్నారేమో మాకు తెలియదు. మా హైదరాబాద్లో స్విగ్గీ, జొమాటోయే కాపరాలు చేస్తున్నాయి. భార్యాభర్తలు లేరు. స్విగ్గీ, జొమాటో. భార్య అంటే స్విగ్గీ, భర్త అంటే జొమాటో, పిల్లలు ఒకటి పొటాటో, ఒకటి టొమాటో. ఆడపిల్లలు టొమాటో, మగపిల్లలు పొటాటో. కాస్త గట్టిగా ఉంటారు కదా, అందుకని. ఎవరు చేయట్లేదు, ఇంట్లో వండేవాళ్ళు ఎవరు లేరండి అసలు. ఇంకా మా ఆవిడే అమాయకురాలు ఏదో వండి పెడుతుంది నాకు. ఎవరికి ఈ అదృష్టం లేదండి, అంత బయట నుంచే. మరి ఆరోళ్ళు పాడైపోయి, ఆరోగ్యాలు పాడైపోయి. తిండి కల్తీ అని నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి మిత్రమా? ఇంట్లో వండుకో, లేకపోతే ఉపవాసం ఉండవు. ఏ దమ్ము లేదు, ఏ ధైర్యం లేదు, ఎవరికి చెప్పలేం. ఎవరు ఏమనుకుంటారో, ప్రతిదీ ఫీలింగే. ఇక్కడ కొంపలు అంటుకుపోతాయండి ఖచ్చితంగా మాట్లాడితే. ఏమంటుకుపోతాయి? నేను 25 ఏళ్ళుగా మాట్లాడుతున్నా, ఏమీ అంటుకుపోలేదమ్మా. పద్మశ్రీ వచ్చింది హాయిగా. నేను ఖచ్చితంగా మాట్లాడడం వల్ల వచ్చింది. నేను ఖచ్చితంగా మాట్లాడడం వల్ల ఇంకా అలాగే మాట్లాడతా. ప్రాణం పోయేవారు ఇలాగే మాట్లాడతా. ఇక పోయేదే ఉంది. 65 ఏళ్ళు వచ్చాక ఇప్పటికే పోయి ఏం పోలేదు, ఏ నష్టం కలగల. యథార్థవాది లోక విరోధి అన్నమాట తప్పమ్మ. యథార్థవాది భగవన్ మిత్రం. లోక విరోధి ఏమిటంటే, ఆ లోకమే మాయ. లోకంతో విరోధమే కావాలి నాకు. ఐ వాంట్. లోకం మాయతో ఎప్పుడు విరోధం పెట్టుకుంటాం. మాయకు మూలమైన అమ్మవారు మనకు కావాలి, కానీ లోకం మనకి ఎందుకంటే పని లేకుండా. లోకం ఎప్పుడు మాయ, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం. మనకి విరోధం ఎవరితో రాకూడదంటే భగవంతుడితో, లోకంతో కాదండి. లోకంతో విరోధం ఉంటేనే భగవంతుడు దొరుకుతాడు మనకి. లోకంతో విరోధం ఉండవలసిందే. లోకాన్ని మనం అనుసరించామండి. పైగా నేను కవిని. కవి లోకంతో ఘర్షణ పడతాడు, నాయకుడు లోకంతో రాజీ పడతాడు. చాలా తేడా ఉంది బాబు. నాయకుడికి ఓట్లు కావాలి, అందుకని రాజీ పడతాడు. నాకెవరు ఓట్లు అక్కర్లేదు, నేను రాజీ పడను, నేను ఘర్షణే పడతాను ఖచ్చితంగా. సత్యం సత్యమే, ఎందుకు రాజీ పడాలి? ఎవరి గురించి? ఇంకేం కావాలని ఉన్నవే ఎక్కువ. సంతృప్తి నిజంగా మనస్సులో ఉన్నవాడు ఎవరి దగ్గర తల ఉంచాల్సిన అవసరం లేదండి. పరమధైర్యంగా బతుకుతాడు. వాడికి దక్కవలసినవన్నీ దక్కుతాయమ్మా. 64 మందికి పద్మశ్రీ ఇస్తే మోడీ గారు స్వయంగా వచ్చి పలకరించి, నాబోటుగాడిని ఎవడు గుర్తుపడతాడని అక్కడ గుర్తుపడి, నేను ఏదో చెప్పబోతున్నా. మైసెల్ఫ్ గరికపాటి నరసింహారావు ఫ్రమ్ ముజే మాలూమ్ आप राष्ट्र की भक्ति भगवान की भक्ति मिलकर बोलते అన్నాడు ఆయన. నా గురించి ఇన్ని విషయాలు ఆయనకెలా తెలిసి, మీరు దేశభక్తిని దైవభక్తిని కలిపి చెబుతున్నారు, మా దృష్టికి వచ్చింది అన్నాడు. సంతోషం అయ్యా, జన్మ ధన్యమైంది అనుకున్నాను. నేను హిందీలో మాట్లాడేది, గుజరాతీలో మాట్లాడేది ఆయన దగ్గరికి ఎలా పెడుతుందమ్మా. కృష్ణుడు భాగవతంలో చెప్పాడు, నా గురించి ఎవడన్నా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెప్తాను అన్నాడమ్మా. అలా చెప్పాడు కృష్ణ పరమాత్మ చెప్పాడు. నాకెందుకు గొడవ? ఎవరు చెప్పాలో వారు చెబుతారు, ఎవరు ఇవ్వాలో వారు ఇస్తారు. మనం దాన్ని ఆశించలేదు. వచ్చిందని పొంగిపోయేది లేదు, వచ్చాక కురింగిపోయేది లేదు. నేను పద్మశ్రీ వచ్చాక చేసుకున్న గొప్ప అలవాటు ఏమిటంటే, ఆ తర్వాత జరిగిన ప్రతి సభలో ప్రేక్షకులు ఇంచుమించు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం చేసి వస్తున్నా. అందరినీ కలిసి నేనే నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఏమాత్రం జాతీయ స్థాయి అహంకారం మనలో ప్రవేశించడానికి వీల్లేదు. అందరూ ఎంతో నేనంతే, అందరి దగ్గరికి నేనే వెళ్ళి నమస్కారం చేస్తాను. ఇందాక ప్రత్యేకం అర్చకుల వారు దాన్ని మెచ్చుకున్నారు. ఆయన చూడండి ఎంత సంస్కారం. ఆ సంస్కారం నాకు పద్మశ్రీ వచ్చాక పెట్టుకున్న నియమం. అది పెరిగే అవకాశం ఉంది. గోరోజనం పెరిగిపోతుంది. ఇంకా అది పెరగకుండా ఉండాలంటే మనమే తగ్గాలి. కార్యక్రమాలు తగ్గించుకోవాలి, గౌరవం తగ్గించుకోవాలి, అన్నీ తగ్గించుకోవాలి. మనకు వద్దు, ఇంట్లో కూర్చుందాం హాయిగా, ఏదో పిలిచి బతిమాలితే పెడదాం, లేకపోతే లేదు. అప్పుడు ఉంటాయి చాలు. ఇంకెందుకు? ఈ సంతృప్తి మనిషిని నిశ్చింతగా ఉంచుతుంది ఖచ్చితంగా. లేకపోతే ఎన్ని వైజ్ఞానిక సాధనాలు ఉన్నా ఉపయోగం లేదు. ఇవాళ స్మార్ట్ ఫోన్ చాలా ఉపయోగం, కానీ అరచేతిలో వైకుంఠం కాదని శ్మశానం అయిపోయింది ఈవేళ. దానివల్లనే పిల్లలు చెడిపోతున్నారు. ఇందాక నేను అక్కడ హోటల్లో ఉండి కూడా ఒక దృశ్యం చూసి, అయ్యి బాబోయ్ ఇంత దారుణమా పరిస్థితి అనుకున్నా. నాకు ఇచ్చిన వసతిలో ఆ కిటికీ ఇలా తీసి వెలుతురు వస్తుంది కదా అని తీసా. అక్కడ ఏదో కొంచెం సందులో ఉంది, గ్రామీణ వాతావరణంలో ఉంది, కొంచెం ఒక అరుగులో ఉంది. 2 కుర్రాళ్ళు కూర్చున్నారు. ఒకటికి 15 ఉంటాయి, ఇంకోటికి 12 ఉంటాయి ఖచ్చితంగా. ఇద్దరు శుభ్రంగా కైని లాగించేస్తున్నారు.
ఇలా కొడుతున్నారు, ఇలాగా పొట్ల విప్పి ఇలా పోస్తున్నారు. అయ్య బాబోయ్, ఎంత పవిత్ర దృశ్యం చూసావురా అనుకున్నాను నేను. ఇంకా చిత్రం, నాకు పరిశీలన, నాకు సరదా. ఈ పుస్తకాలు ఎప్పుడు చదువుతూనే ఉన్నాను, దీనికి చూస్తూ కూర్చున్నా. ఒకడు అక్కడే ఉన్నాడు, రెండో వాడు మారుతున్నాడు, ఇంకోటి వస్తున్నాడు, మూడో వాడు మారుతున్నాడు, ఇంకోటి వస్తున్నాడు. అంటే వీడు పొట్లాలు కొంటున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు. 25 మందిని పాడు చేసేవాడు. పైగా వీళ్ళందరూ అక్కడ ఫోన్ చూస్తున్నారు. ఆ స్థితిలో ఖైనీ బాగా నోట్లో పెట్టి నవిలేసిన వాడు ఫోన్లో ఏ దృశ్యాలు చూస్తాడో మీరు చెప్పొచ్చు. వాడు చాగంటి వారి ప్రవచనం, గరికపాటి వారి ప్రవచనం వినడు, ఖచ్చితంగా చూడకూడని దృశ్యాలు చూస్తాడు. అంత బొగ్గన పట్టాక వేరే ఉండదండి. వాడెందుకు వినాయకుడి బొమ్మ చూస్తాడు? ఈ కిక్కు, ఏ కిక్కు ఉందని మీరు అందరూ ఇక్కడ హాలు నిండిపోయేలా కూర్చున్నారండి. ఆధ్యాత్మికతను మించిన కిక్కు ఉందా అసలు? నిన్ను గురించి నువ్వు ఆలోచించడం కంటే కిక్కుందా మిత్రమా? నేను నిన్ను గురించి నిన్ను ఆలోచింపజేస్తున్నా, నన్ను గురించి ఆలోచించమనట్లా, దేవుణ్ణి గురించి కూడా ఆలోచించమనట్లా. యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ మై ఫ్రెండ్. నీ గురించి నువ్వు ఆలోచించు, నువ్వెవరిని ఆలోచించకు, వేరే ఏమొద్దు. నువ్వు ఉన్న చోటు నుంచి కదలవు. భార్యని, భర్తని, పిల్లల్ని, సంపదల్ని దేన్ని పట్టించుకో. నేనెవరిని ఆలోచించు. ఒకే ఆలోచన రమణ మహర్షి చెప్పింది, ఆలోచనే వద్దు, ఆలోచన ఉంటే నేనెవరు, ఇంకేం వద్దు అన్నాడంతే. అదొక్కటే ఆలోచన. అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం ఏది అంటే నేనెవరు, అదే మంత్రం అని చెప్పాడు ఆయన. నేనెవరు అనేది మంత్రం అయ్యా, నేర్చుకోవాలి. ఆ ఒక్క ఆలోచన వస్తే మనం ఇంట్లోంచి కదలమండి, మంచం నుంచి కదలమండి, ఎక్కడుంటే అక్కడే ఉండిపోతామండి. పిచ్చాండి కింద చూస్తారు జనం అంతా. అనుకోనేమండి, పర్వాలా. భగవంతుడి కోసం ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు అంటాడు వివేకానందుడు. ఏదో లౌకిక భోగాల కోసం పిచ్చి వెధ వల్ల ప్రవర్తించడం కంటే భగవంతుడి కోసం పిచ్చెక్కిన పర్వాలేదమ్మా, శాశ్వతమైన పదార్థం అది. ఎవరికి కావాలండి? లోక విరోధానికి బాధపడతామా? యథార్థవాది అంతే. ఉన్న విషయమే చెప్తాం, వినేవాడు వింటాడు, లేనివాడు. కానీ వేల మంది అయ్యా, లక్షల మంది అయ్యారమ్మా, లక్షల మంది వింటున్నారు ఇవాళ, కోట్ల మంది కూడా. ఏ ఊరిలో హారతులు పడుతున్నారు. అంచేత యథార్థవాది, లోక విరోధి అన్నమాట నేను తప్పని నేను అనగానే, లోకంతో విరోధం ఉన్నా మంచిదే, యథార్థవాది కావలసింది. మనకి విరోధం ఉండకూడదు భగవంతుడితో, లోకంతో కాదు. వీళ్ళెవరో లోకంలో వాళ్ళంతా మనం మెచ్చుకోవాల్సిన పని ఏమి లేదు ఇక్కడ. వాళ్ళకి ఇష్టమైతే వింటారు, లేకపోతే లేదు. విన్నదాంట్లో ఇష్టమైన చేస్తారు, లేనిది లేదు. అప్పుడు మనం స్వతంత్రంగా జీవించగలుగుతాం. లేదా ఇవాళ స్మార్ట్ ఫోన్ పాడు చేసి వస్తుంది అందరినీ. అరచేతిలో వైకుంఠం కాదు, అరచేతిలో శ్మశానమైంది ఇవాళ. మనిషి వైజ్ఞానికంగా కనిపెట్టిన విషయాల్లో 3 అద్భుతాలు ఉన్నాయండి. నాటికి నిప్పు విప్లవము, నాటికి వృద్ధి చెందనా నాటికి చక్ర విప్లవము, నవ్యయుగమున దివ్యమైన కంప్యూటరు పూర్ణ విప్లవము. మూడును ముఖ్యములైనవి ఏలవే మాటలు మానవ ప్రగతి మార్గమునందున మైలురాళ్ళివే. మొట్టమొదట మానవుడు కనిపెట్టిన విప్లవం నిప్పండి. అంతవరకు పశ్చిమాంసమే తిన్నాడమ్మా. ఆ నిప్పు రావడంతో రుచి వచ్చింది మనిషి జీవితంలో. రుచి రావడం వల్లే రసం వచ్చింది. రసం రావడం వల్లే నవరసాలు వచ్చాయి. షడ్రసోపేతమైన భోజనాలు, నవరసభరితమైన కావ్యాలు వచ్చాయి. పశ్చిమాంసమే తింటే కావ్యాలు రాసేవాడు కాదు. శృంగారం వచ్చింది, భోగాలు వచ్చాయి, మానవ జీవితంలో గొప్ప మార్పులు వచ్చాయి. నిప్పు గొప్ప విప్లవం. తర్వాత గొప్ప విప్లవం చక్రం. ప్రయాణ సాధనాలు పెరిగాయి, పరిశ్రమలు పెరిగాయి. చక్రం లేకపోతే పరిశ్రమలు ఎక్కడ? చక్రం విద్యుత్తును సృష్టించింది. మన మనస్సు కూడా చక్రమే. గమనించండి ఒక మాట, చక్రం, మన మనస్సు కూడా చక్రమే, మనస్సు చక్రం. కానీ చక్రం కదులుతూ ఉంటే శక్తి పుడుతుంది, మన మనస్సు ఆగిపోతే శక్తి పుడుతుంది. తేడా అది. మనస్సును ఆపండి, ధ్యానం చేయండి, ఏ ఆలోచన లేకుండా ఆపండి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, 6 క్షణాలు నీ మనస్సును ఏ ఆలోచన లేకుండా ఆపగలిగితే 100 క్యాండిల్ బల్బు వెలగడానికి అవసరమైన శక్తి పుడుతుందని చెప్పాడు. 6 క్షణాలు. ఈ ఆలోచన అంత శత్రువు. భౌతికంగా అభివృద్ధి చెందడానికి ఆలోచన ఎంత గొప్పదో, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆలోచన అంత వ్యతిరేకం. ఆలోచన ఆగిపోతేనే భగవంతుడు కనపడతాడు. ఆలోచనే ఈ భౌతిక ప్రపంచం అంతా. ఆలోచన పోవాలి. అన్నిటికీ ఆలోచన అవసరం లేదు. 25 ఏళ్లవాడికి అవసరం, 70 ఏళ్లవాడికి ఏం అవసరం అండి? అరుగు మీద కూర్చొని గడ్డం గీసుకుంటూ ఏదో ఆలోచిస్తారు. అక్కడ ఏమిటి ఆలోచిస్తావు నారాయణ అనుకోకుండాను. కనీసం రాబోయే మృత్యువుని గురించి ఏం ఆలోచించరండి. ఇంకా ఏదో చేసేద్దాం. ఇక్కడ వీధిలో వెళ్ళేవాడు నన్ను గురించి ఏమనుకుంటాడు? రేపు పొద్దున పోతే పోయాడు అనుకుంటాడు. ఇంకేమనుకుంటాడో? దాని గురించి ఎంత చింత ఎందుకు? 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా ఇదే ఆలోచన. అప్పుడు కూడా కేశవ, నారాయణ, మాధవ, గోవింద ఏం లేదా యదవ జీవితానికి? ఎప్పుడు ఇదే ఆలోచన. తగ్గిపోవాలి. ఆలోచన తగ్గిపోతేనే ఆ త్రిలోచనుడు కనపడతాడమ్మా. ఖచ్చితంగా ఆలోచన ఆగిపోవాలి. త్రిలోచనం అంటే మూడో కన్ను. మూడో కన్ను తెలుసుకుందంటే ప్రపంచం మిథ్య.
మిథ్యైన ప్రపంచం గురించి ఏమిటి ఆలోచిస్తావు? అన్నీ మాయ, తీసేయి. అందుకని ఇదే మన పాడు చేస్తాం. దీని నుంచి బయటపడాలంటే ఆ నిప్పు, ఇది కంప్యూటర్ మూడో విప్లవం, అది గొప్పదేనండి, చాలా దేశాలు ఏకం చేసింది. అందుకే ధరయల్లా ఒక గ్రామము అన్నాం, బాగుంది, భూమంతా ఒక గ్రామం అయింది. కానీ ఒక తేడా తెలుసా అండి, భారతీయ దృక్పథానికి విదేశీ దృక్పథానికి. ఇంగ్లీష్ వాళ్ళు యావత్ ప్రపంచం కూడా గ్లోబల్ విలేజ్ అన్నారు. సైన్స్ కారణంగా, టెక్నాలజీ కారణంగా, స్మార్ట్ ఫోన్ కారణంగా గ్లోబల్ విలేజ్ అన్నారు. భారతీయ తత్వానికి ప్రతీక మాన్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న G20 సమావేశంలో ఒక అద్భుతమైన ప్రకటన చేశాడు. మీరు గ్లోబల్ విలేజ్ అంటున్నారు, మేము వీ వాంట్ గ్లోబల్ ఫ్యామిలీ అన్నాడు. దట్ ఈజ్ ఇండియా. భారతీయ భావనకి పాశ్చాత్య భావనకి తేడా అది. మాకు కావాల్సింది గ్లోబల్ విలేజ్ కాదు, గ్లోబల్ ఫ్యామిలీ, వసుధైక కుటుంబం. ఒక కుటుంబం అంటే మనకు కలిగే ఆలోచన వేరు, ఒక విలేజ్ అంటే కలిగే ఆలోచన. విలేజ్ అనగానే వ్యాపారం చేస్తాం, టౌన్ అంటే ఇంకా వ్యాపారం చేస్తాం, సిటీ అనగానే ఇంకా పెద్ద మోసాలు కూడా చేస్తాం. కానీ ఒక ఫ్యామిలీ అంటే ఎవరిని మోసం చేయమండి, మన కుటుంబాన్ని మనం మోసం చేసుకుంటాం. భారతీయ భావన వసుధైవ కుటుంబం. అయం నిజ పరమవేతి భావన లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. వసుధైక కుటుంబకం అంటారు, అది శాస్త్రంలో ఉన్నది. వసుధైవ వకారమే కాదు, వసుధ ఏక కుటుంబకం కాదు, వసుధ ఏవ కుటుంబకం, వసుధైవ. అది హితోపదేశం పంచతంత్రం, సంస్కృత పంచతంత్రంలో ఉంటుంది ఆ శ్లోకం. అయం నిజ పరో వేతి భావన లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. వీడు నావాడు, వీడు పరాయివాడు అని సంకుచిత మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆలోచిస్తారు. ఉదారమైన మనస్సు కలిగిన వాళ్ళు ప్రపంచం అంతా ఒక్కటిగానే భావిస్తారు అని చెప్పాడు. అది భారతీయ సిద్ధాంతం. అందుకని మనం వాడాల్సింది గ్లోబల్ విలేజ్ కాదండి. గ్లోబల్ విలేజ్ అన్నా, గ్లోబల్ టౌన్ అన్నా, గ్లోబల్ సిటీ అన్నా మళ్ళీ ఎవడిది పెత్తనం? విలేజ్ అనగానే సర్పంచ్ ఎవడు, సిటీ అనగానే మేజర్ ఎవడు, అయిపోయాయి, రాజకీయాలు వచ్చాయి. అదే గ్లోబల్ ఫ్యామిలీ అంటే ఒక కుటుంబం, తల్లి తండ్రి పిల్లలు అత్తమామలు మనవాళ్ళు మనవరాళ్ళు, ఎవరిది పెత్తనం అనేది ఉండదండి, అంతా ఒకటే కుటుంబం. అది భారతీయ తాత్పర్యం, భారతీయ హృదయం. మనం కోరుకోవలసింది గ్లోబల్ ఫ్యామిలీ, నాట్ గ్లోబల్ విలేజ్ మిత్రమా. వాళ్ళ వాళ్ళ ఆలోచనకి మన ఆలోచనకి తేడా అది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కేవలం వైజ్ఞానికం, మనం ఆధ్యాత్మికత జోడించిన వైజ్ఞానికం, అది చాలా తేడా ఉంది ఇక్కడ. అందుకని మన ఆలోచన ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా.